మత్తయి సువార్త 25వ అధ్యాయం పురస్కరించుకొని దీంట్లో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి కొన్ని మాటలు 25:40 వచనంలో, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి చేసితిరి గనక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి మన వర్తమానం ఏంటి అంటే, దేవునికి మనం ఏదో చేయాలి అని చెప్పేసి క్రిస్మస్ సందర్భంగా చాలా విషయాలలో మనం బిజీగా ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు అంటే, మీరు నాకు చేయాలి అని అనుకుంటే మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు చేయండి అని చెప్పేసి అని అన్నారు. గత 2 వారాలు మా సంఘంలో చేసినటువంటి ప్రసంగాలు ఈ యొక్క వాక్య భాగం మీద చేసినప్పుడు మా సంఘ సభ్యులందరూ కూడా స్పందించి, వారు కూడా మేము మిక్కిలి అల్పులైనటువంటి వారికి మేమేదో చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వారందరూ కూడా ముందుకు వచ్చినందుకు కొన్ని బట్టలు తీసుకొని కొన్ని ప్రాంతాల్లో రోడ్ల సైడ్ ఉన్నటువంటి వారు, నిరాశ్రాయులు, వస్త్రహీనంగా ఉన్నటువంటి వారు, ఆహారం లేమిలో ఉన్నటువంటి వారిని మేము కనుగొని నిన్నటి దినము హైదరాబాద్ ఆ ప్రాంతానికి వెళ్ళి కొంతమందిని కనుక్కొని వాళ్ళకు బట్టలు ఇవ్వడము, ఆహారం ప్రొవైడ్ చేయడము, ఆ తర్వాత వారితో మాట్లాడుతూ చక్కగా సమయం గడిపేటువంటి అవకాశాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. కాబట్టి ఇంకా అదే మత్తయి సువార్త 25:45లో కూడా అదే మాట అంటాడు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనాను మీరు చేయలేదు కంటే నాకు కూడా చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. కాబట్టి దేవుడు కోరుకున్నది ఏంటి అని అంటే, నాకేదో చేద్దాము అని చెప్పేసి దేవునికి ఏం కొదవలేదు. దేవుడు మన మీద ఏమో ఆశపడు. చాలాసార్లు చాలా మంది ఏమనుకుంటున్నారు అని అంటే, దశంభాగాలు కానుకలు దేవుడికి కావాలి అని చెప్పేసి అని అనుకుంటున్నాం. కానీ దేవుడి కోసం కాదు అది, మనము ఇతరులకు దేవుని పేరట చేస్తే. అందుకనే దేవుడు అన్నాడు, నా పేరట వచ్చిన వాడికి గిన్నె చన్నీళ్ళు ఇస్తే వారి ప్రతిఫలం పొడగొట్టుకోరు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. కాబట్టి ప్రియులారా, అదే రీతిగా బైబిల్ గ్రంథంలో ఒక మాట కూడా చెప్పబడింది. ఏంటి అంటే, యాకోబు పత్రికలో మనకు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో అనుకుంటాడు, అందుచేత సమస్త కల్మషమును అదే రీతిగా 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కట్టకుండా తన్ను తాను కాపాడుకుంటాయే అని అన్నాడు. కాబట్టి భక్తి పరులం అని చెప్పుకున్నంత మాత్రాన కాదు, ఏదో క్రిస్మస్ పండుగ చేసుకున్నంత మాత్రాన కాదు. కాబట్టి ప్రియులారా, మనం క్రిస్మస్ పండుగ చేసుకోవడమే కాదు, కానీ ఆ క్రిస్మస్ పేరిట, యేసుక్రీస్తు ప్రభు పేరిట మిక్కిలి అల్పులైనటువంటి సహోదరులకు మనం ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి నేను ఆహారం లేకుండా ఉన్నాను, నేను వస్త్రహీనుగా ఉన్నాను, నేను అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాను, చెరసాల్లో ఉన్నాను, నన్ను చూడడానికి ఎవరు రాలేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. యేసు ప్రభుల వారు ఎక్కడున్నాడు అని చెప్పేసి అంటే ఎప్పుడు చూడలేదు. అందుకని ఆయన ఏమంటే, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులకు చేశారు అని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి మనము ఈ క్రిస్మస్ పేరిట క్రైస్తవులంగా, రక్షించబడినటువంటి బిడ్డలంగా, నిజమైన భక్తి పరులంగా మనం చేయాల్సింది ఏంటి అని అంటే, నీవు నీ భక్తిని, నీ పవిత్రతను కాపాడుకోవాలి. రెండవది, దిక్కులేని వారిని, విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. ఆ తర్వాత బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలి, ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలి, అనారోగ్యంతో ఉన్న వారిని దర్శించాలి, కష్టాల్లో ఉన్నటువంటి వారిని దర్శించాలి. ఇవన్నీ మనం చేసినప్పుడు ఇది మన జీవితంలో నిజమైన క్రిస్మస్ అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి దాన్ని పురస్కరించుకొని మేము నిన్నటి దినం ఒక చిన్న కార్యక్రమం చేపట్టాం. దేవుని యొక్క మహాకృపను బట్టి చక్కగా హైదరాబాద్లో మేము ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళని పరామర్శించి రావడం జరిగింది.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు కూడా ఆ రీతిగానే చేయాలని దేవుని సేవకుడుగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.